చలికాలంలో వేడి వేడిగా రసమన్నం తింటే ఎలాంటి జలుబు, దగ్గు అయినా ఇట్టే పారిపోవాల్సిందే. అందుకే ఒక హెల్తీ అండ్ టేస్టీ అయిన బీట్రూట్ రసంతో మీ ముందుకొచ్చేసా. దీనికోసం ఒక పెద్ద బీట్రూట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే 3 పచ్చిమిర్చి, కట్ చేసిన ఒక పెద్ద సైజ్ టమాటో, కట్ చేసిన బీట్రూట్ ముక్కలు వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఇప్పుడు మిక్సీ మూత పెట్టి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరొక వైపు ఒక బౌల్‌లో ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని 10 మినిట్స్ పాటు సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, మరొక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు మరియు 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి, ఈ రసానికి కారము మరియు పులుపు ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాకలా ప్రిపేర్ చేసిన పేస్ట్‌ని ఇందులో వేసి ఒక 2 మినిట్స్ పాటు సాట్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మీకు నచ్చిన రసం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అప్రాక్సిమేట్‌గా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌నయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే టేస్టీగా ఉండే బీట్రూట్ రసం రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.